కుటుంబ సభ్యులు తీసుకుని ఆ సోషల్ మీడియాలో గంటల కొద్దీ ఫోన్ల మీద ఉన్నవాళ్ళు వాళ్ళని మానిటర్ చేయడం, వాళ్ళకి చెప్పడం అనేది ఒకటి మంచి ఎగ్జాంపుల్. వెరీ క్విక్గా శ్రీధర్ గారు అండ్ శ్రీకాంత్ గారు, ప్లీజ్ గివ్ యువర్ వర్డిక్ట్ ఫైనల్గా ఏం చెప్తారనేది. కమ్యూనిటీ గైడ్ లైన్స్ గురించి మనం దాదాపు గత 10 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. కమ్యూనిటీ గైడ్ లైన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి గైడ్ లైన్స్ ఇంప్రూవ్ కావటము, ప్రభుత్వాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో కలిసి పనిచేయటము, వాటి తమ అధికారంలో తీసుకురావటం. రెండో విషయం ఏంటంటే కనుక పేరెంటింగ్ దగ్గర నుంచి వ్యక్తి భావప్రకటన ఏంటి, ఒక మనిషికి సంబంధించేసి తను నిజం చెప్పాలంటే ప్రతి మనిషి కూడా ఈజ్ ద సఫరర్. తన ఎమోషనల్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఎందుకు నేను ఇలా తయారవుతున్నాను దాన్ని గమనించడం మొదలు పెడితే సొసైటీని వాళ్ళు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఒక వాల్యుబుల్ కంటెంట్ ఈ రోజు నేర్చుకోవడానికి గొప్ప గొప్ప ఏఐ టూల్స్ వచ్చి ఉన్నాయి. వాటి ద్వారా మన ప్రోగ్రెషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర నుంచి ఎన్నో థింగ్స్ మనం ప్రోగ్రెస్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. నైస్ అండి. శ్రీకాంత్ గారు.